మన్యం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కురుపా మండలం సీతంపేటలో నూతన రేషన్ సబ్ డిపోను కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. సబ్ డిపో లేక రేషన్ సరుకుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని సబ్ డిపో ఏర్పాటు కావడంతో తమ ఇబ్బందులు తీరాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు నేరుగా అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ బహిరంగ మల విసర్జనకు దూరంగా ఉండాలని, టాయిలెట్లు వినియోగించాలని సూచించారు. మన కలెక్టర్ గారు ఇంత మారుమూల ప్రాంతంలో అయినప్పటికీ మీకు సబ్ డిపో ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోవాలి. మొత్తం 200 కార్లకి ఇక్కడ సబ్ డిపో ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మరి ఈ రోజు నుండి ఇక్కడ మన శ్రీ వెంకటేశ్వర నిలయం అనే దగ్గర సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మరి మన కలెక్టర్ గారి రూపంలో వచ్చి ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఇక నుండి ఇక్కడే తీసుకోవాలని మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఇంతవరకు ఏ కలెక్టర్ కూడా రాలేదు. మరి మీరందరూ కూడా చూశారు. ఎప్పుడైనా కలెక్టర్ మారుమూల ప్రాంతాల్లో వచ్చారా? రాలేదు. కానీ ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు మన గిరిజన కష్టాలు, అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళందరి కష్టాలు మరి ఎవరు కూడా బాధపడకుండా ఉండాలని ఇక్కడ సబ్ డిపో ఇవ్వడం జరిగింది. మీరు ఎన్నో ఇబ్బందులు పడి మరి వేరే దగ్గరికి రేషన్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడి అక్కడ నుండి తీసుకొస్తారని చెప్పి మరి ఈరోజు సీతంపేట గ్రామంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకొని ఇక నుండి మరి ఏ ఇబ్బంది పడకుండా ఉండాలనేదే మరి కూటమి ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి మీరందరూ ఈ రోజు నుండి రేషను మీకు వచ్చినటువంటి సరుకులన్నీ కూడా ఇక్కడే తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ ప్రార్థిస్తూ, సార్ ఇక్కడ ఒక రోడ్డు కోసం కూడా చెప్పారు. ఇక్కడ నుండి ఇంకొక గ్రామానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. శ్రావణ మాసం మొదటి రోజు అందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఈ మొహాల్లో సంతోషం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గారు, ప్రభుత్వ విప్ వారికి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ గారికి, వీరేష్ గారికి, రంజిత్ గారికి, సింహాచలం గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులు, పత్రికా మీడియా మిత్రులు, ప్రత్యేకించి సీతంపేట గ్రామ వాస్తవ్యులైనటువంటి మీకు మరీ ముఖ్యంగా చాలా ఉత్సాహంగా స్వాగతం పలికి కోలాటం వేసి అందరి మొహాల్లో సంతోషంగా స్వాగతం పలికినందుకు మీకు మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన నేతలు సీఎం చంద్రబాబు పోలీస్ శాఖ పనితీరును సమీక్షిస్తే దానిపైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించిన టీడీపీ నేతలు ఇప్పుడు మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని విమర్శించారు. పేద ప్రజల జీవితాలతో ఆటలాడుకుని నువ్వు పేద ప్రజల బియ్యాన్ని అమ్మేసుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి దాంట్లో డబ్బులు కట్టుకుని మళ్ళీ పేద ప్రజలకి ఎన్నికల ముందు నీ కొడుక్కి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ఇష్టారాజ్యంగా పట్టాలు పంచి ఆ పంచిన పట్టాలు చెల్లవని చెప్పేసి గౌరవ హైకోర్టు వారు ఆర్డర్లు ఇవ్వటం, ఆ ధర్మిల ఇవాళ బందర్లో పేద ప్రజలకు నువ్వు ఇచ్చిన పట్టాలన్నిటి కూడా ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు నోటీసులు జారీ చేయటం, వాటన్నిటిని రద్దుపరచడానికి ఇవాళ వాళ్ళు నోటీసులు జారీ చేసి ఉంటే సిగ్గు లేకుండా అసలు నీకు ఎలా వచ్చిందా? నీకు మాట్లాడటానికి మీడియా ముందు వచ్చి నుంచుందాకి అసలు నీకు సిగ్గు అనిపించట్లేదా? కనీసం ఎవడైనా సరే అరే మనం తప్పు చేసాము, అరే మనం ఎలాగ ఈ తప్పులోంచి ఎలా బయటపడాలని చెప్పేసి ఆలోచన కూడా నీకు లేదే. ఇవాళ అంతా అలో లక్షణాలు ఏడుస్తున్నారు. నువ్వు మంజూరు చేసినటువంటి తప్పుడు పట్టాల్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ పథకాల కింద ఇల్లు కట్టుకుని
వాళ్ళ సొంత డబ్బులు కూడా కలుపుకుని కొంతమంది ఇల్లు కట్టుకుని ఇవాళ వాళ్ళు నివాసం ఉండే ప్రాంతం చెల్లుబాటు కాదని చెప్పి తెలిసి బోర్లు వినిపిస్తున్నారే. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడవే, వాళ్ళతో వెళ్ళి మాట్లాడొచ్చుగా. నేను చేసిన ఆరోపణలకి ఒక్కరోజు కూడా నువ్వు వచ్చి వివరణ ఇవ్వు, మొహం తాటేసి వెళ్ళిపోతావు. మర్చిపోయారు అనుకుంటే మళ్ళీ తగుదలమ్మా అంటే మళ్ళీ మాట్లాడతావు. పతికొత్త పరవాణం అంటే తెల్లారులు చల్లారలేదంట. నీ పరిస్థితి అది. అసలు నీకు అర్హత ఉందా? బందర్లో పేరు నాని కానీ అతని కొడుకు కానీ రాజకీయాల గురించి మాట్లాడతా కానీ అతను ఒక రాజకీయ పార్టీలో ఉంటా కూడా అనర్హుడు. ఏంటి ఎలా మాట్లాడతారు మీరు అనొచ్చు. ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయే. స్వయంగా ఆయనే చెప్పాడు, నా బియ్యం పోయినాయని ఇదిగోని నా దగ్గర డబ్బులు కట్టుకుని చెప్పేసి ఎంత నువ్వు డబ్బులు కట్టావే, అది తప్పు కదా. ఇంకా నైతికత లేకపోతే ఎలా మాట్లాడతావే? దాన్ని ఇంకా సమర్థించకుండా మాట్లాడతావు. వార్ణమ్మ గారు మొన్న విజయవాడలో మాట్లాడుతూ నువ్వు బియ్యం కొట్టేసావు, నువ్వే డబ్బులు కట్టావని చెప్పాడు. తప్పేమో దాంట్లో? నువ్వు బియ్యం కొట్టేయకుండా డబ్బులు కట్టావా? లేదా నీ ఎంత నువ్వేగా నా దగ్గర బియ్యం పోయినాయని చెప్పి కట్టావు. నువ్వే చెప్పావు ప్రెస్ మీట్లో, అరే పగవాడు కూడా రాకూడదురా, నా భార్యను తీసుకుని ఊరు తిరిగి పారిపోయాను బాబు అని చెప్పేసి నువ్వే చెప్పుకున్నావుగా. మరి అండర్గ్రౌండ్లో ఉంటాం కదా ఇవన్నీ. మరి ఇంకేం చెప్తావు నువ్వు? ఆ ఎపిసోడ్ అక్కడికి అయిపోయిందిరా బాబు అనుకుంటే మళ్ళీ ఎన్నికల ముందు మేము ఆ రోజు దొంగ పట్టాలు నువ్వు ఇస్తున్నావని చెప్పేసి మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయటం, ఆ దరిమిలా నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎస్ నేను ఇచ్చాను తప్పేంటి, పేదవాడు పనిలోకి వెళ్తే సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆడి ఇల్లు ఉంటుందా ఊడిపోద్దా అనేటువంటి అపనమ్మకం లేకుండా ఉంటాయి. ఆడి భరోసా కలిగితే పట్టాలు ఇచ్చానని చెప్పావు. మరి వాళ్ళు ఎక్కడికి వస్తున్నావా? ఆ పట్టాలు చల్లమని చెప్పేసి ప్రభుత్వం నోటీస్ ఇస్తే నువ్వు వచ్చి మాట్లాడవే. నా వల్ల తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి, మీ అందరికీ నష్టపరిహారం ఇస్తానని చెప్పేసి చెప్పే. గొంతులో ఎలకాయ పడిపోయిందా? నోటి మాట్లాడదు. మరి దాని మీద మాట్లాడదానికి తగుదల మాట వచ్చేసి మాట్లాడుతున్నావు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. అవనిగడ్డలో నిర్వహించిన ప్రజా దర్బార్లో 28 అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. గ్రామాల్లో తాగునీటి, పశువుల చెరువులను ముందుగానే నింపుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. రైతులకు ప్రభుత్వ మార్గదర్శకాలు వివరించాలని ఆదేశించారు. తుఫాన్లు కూడా వస్తాయని కూడా చెప్తున్నాను. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వేసిన పంట అంతా కూడా మళ్ళీ ఇంటికి చేరుతుంది అనుకుంటాను కూడా లేని స్థితి వచ్చింది. అంచేత ఇవాళ ఏదైతే ఇవాళ ప్రతిరోజు మనకి టీవీల్లో కానివ్వండి లేకపోతే పత్రికల్లో కానివ్వండి ఎల్నినో ప్రభావం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అనేక మంది శాస్త్రజ్ఞులు చక్కటి వ్యాసాలు రాస్తున్నారు, టీవీల ద్వారా చెప్తున్నారు. ఆ విషయాల్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాత్రం ప్రజల్లో అవగాహన చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా వ్యవసాయ శాఖ. రెండవది తాగునీటి సమస్య. సరే, సాగునీటి సంగతి అట్టపెట్టి తాగునీరు కూడా చాలా ప్రమాదకర పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మనం ఈ వచ్చిన నీటిని చెరువులు నింపుకొని సమృద్ధిగా అట్టపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమో వచ్చిన నీరు విడుదల చేసినప్పుడు పంచాయతీరాజ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న చెరువులన్నీ కూడా పూర్తిగా నింపుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత చెరువులు మనం నింపినా కూడా రాబోయే రోజులు దృష్టిలో పెట్టుకుంటే మనకి కొంత ఆందోళనకరంగా ఉంది. అప్పుడు ఏ విధంగా మనం తాగునీటి సమస్య పరిష్కారం చేయగలుగుతామో ఆలోచన చేసుకోవాల్సిన స్థితి వస్తుంది. అంటే దీంట్లో మాత్రం ప్రత్యేకించి ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్లు మాత్రం నిద్రాహారాలు లేకుండా పనిచేస్తే తప్ప మనం ప్రజలను రక్షించుకోలేం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రజలు సహజంగా ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడతారు. నేను కూడా చాలా ఇబ్బంది పాలవుతుంది, దాంట్లో అనుమానం లేదు. అధికంగా కూడా కొంత నష్టం జరుగుతాయి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు. కానీ నీరుంటే ఎట్లా కూడా పోట్లాడి తెస్తాం, నీరు లేనప్పుడు ఏం చేయలేని స్థితి వస్తుంది కదా. అయితే ఉన్న వాస్తవాన్ని ఇవాళ ఇలాంటి విపత్తు ఇంతకుముందు ఇప్పుడు మనం చూడాల. ఇది చెబుతున్న విపత్తు చాలా ప్రమాదకరంగా చెబుతున్నారు. ఆ ప్రమాదకరంగా చెబుతున్నప్పుడు మనం సంసిద్ధంగా ఉండాలి. కలేదన్న ప్రకృతి మళ్ళీ మన కరుణించింది అనుకోండి, అది వేరే సంగతి. కరుణించి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, మనకి సమస్య పరిష్కారం అవుతుంది. ఒకవేళ నిజంగా అలా రాకుండా వాళ్ళు ఏదైతే వాతావరణ శాస్త్రం చెప్పిన విధంగా కానీ జరిగింది అనుకోండి, జరిగితే దానివల్ల చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. కనీవైన ఇలాంటి కరువుకి మళ్ళీ మనం లోన్ అవ్వాల్సిన స్థితి వస్తుంది. అంచేత ప్రజలకి కొంత ఉన్న విషయాలని కూడా వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ
డిఎస్సిపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిఎస్సి గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. గతంలో డిఎస్సి కోసం ఆందోళనలు చేసిన నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోని డిఎస్సి నిర్వహించిన ఘనత చంద్రబాబు, లోకేష్కు దక్కుతుందని అన్నారు. వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరై డిఎస్సితో పాటు ప్రజా సమస్యలపై చర్చించాలని మధుసూదన్ రాయల్ సవాల్ చేశారు. గత 4 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి రాష్ట్రమంతా కూడా చాలా బీభత్సం సృష్టించడం జరుగుతూ ఉంది. వాళ్ళు దేనికి బీభత్సం సృష్టిస్తూ ఉన్నారంటే అర్థం కావట్లా. వాళ్ళు గంజాయి తాగేసి వచ్చి బీభత్సం సృష్టిస్తూ ఉన్నారో ఏమైంది అర్థం కావడం లేదు. డిఎస్సిలో ఏదో పొరపాట్లు జరిగినాయి కావున విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి అని అంటున్నారు. డిఎస్సిలో పొరపాట్లు జరిగింటే విద్యార్థులే రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు చేసి ఉండేవాళ్ళు. మీ వైసీపీ నాయకుల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని మిమ్మల్ని సపోర్ట్ అయితే ఎవరు తీసుకోరన్నమాట. ఎందుకు తీసుకోరు అంటే గత ప్రభుత్వంలో మీరు డిఎస్సి నిర్వహిస్తామని మాట ఇచ్చి డిఎస్సి నిర్వహించకపోతే అదే విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళని కొట్టి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని హింసించిన ప్రభుత్వం మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నారు గౌరవ శాసనసభ్యులు, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆఫ్టర్ ఆల్ గెలిచిండేది 6,000 ఓట్ల తేడాతో. 6,000 అంటే ఆఫ్టర్ ఆల్ దాంట్లో 50% ఎత్తుకుంటే 3,200 ఓట్లతోనే మీరు గెలిచినారు. మీరు శాసనసభకైతే పోరు, ఇక్కడ జనాల్ని మాత్రం రెచ్చగొట్టి రోడ్లపైకి వదులుతారు. మీరు శాసనసభకు వెళ్ళండి, శాసనసభలో మాట్లాడి డిఎస్సి పైన విచారణ జరిపించాలా జరిపించకూడదా అనేది శాసనసభలో పోయి మాట్లాడితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే 57,902 నోటీసులు జారీ చేయగా 25% నోటీసులు భౌతిక పంపిణీ పూర్తయిందన్నారు. పెండింగ్లో ఉన్న విచారణలను వేగవంతం చేసి రాబోయే 2-3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 18 నుంచి 20 ఏళ్ల యువత ఓటర్లుగా నమోదయ్యేలా కళాశాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కాల పరిమితితో కూడుకుందని, ఎలాంటి జాప్యాన్ని సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ దేశభక్తి నినాదాలు చేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లిలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా 100 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలతో సందడి చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద భారీ మానవహారం ఏర్పాటు చేసి దేశభక్తిని చాటారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేయాలనే సందేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద ఆగస్టు 15వ తేదీ వరకు జెండా ఎగురవేయాలని చెప్పి ఆయన మాటలతో
చెప్పిన సందర్భంగా కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మండల స్థాయిలో ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ర్యాలీలు జరుగుతున్నాయి. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో చౌడేపల్లిలో మేము ఈ ర్యాలీ నిర్వహించాము. ర్యాలీ చాలా బాగా జరిగింది. ఈ ర్యాలీకి వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తి కానీ భారతదేశంలో ఈ యొక్క మన జాతీయ జెండాని గౌరవించే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఇండ్లపైన, మరి ఆఫీసులపైన, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ జెండాలు కట్టాలి. ఎందుకంటే ఇది మన జాతీయ జెండా, దీనికి గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఈ జెండాకున్నంత విలువ ప్రపంచ దేశాల్లో కూడా అంత విలువ పెరిగింది. మన మోడీ రావడంతో ప్రజలారా ఈ ప్రోగ్రామ్ని హర్ ఘర్ తిరంగా యాత్రని ప్రతి మండలాల్లో, గ్రామాలలో ప్రజలంతా కూడా సహకరించి స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకలను ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేను నా దేశం నినాదంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బొమ్మల సెంటర్ వరకు 100 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులు ర్యాలీగా తరలి వెళ్లారు. బొమ్మల సెంటర్ వద్ద 100 అడుగుల జాతీయ పతాకంతో మానవహారం ఏర్పాటు చేసి దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సింగరాయకొండ సిఐ శ్రీహరి, ఎస్ఐ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో స్వాతంత్ర వేడుకలను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో హర్ ఘర్ తిరంగా ప్రచార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పాలకొండలోని పలు ప్రాంతాల మీదుగా ర్యాలీ సాగింది. సబ్ కలెక్టర్ స్వప్న పవర్ జగన్నాథ్, తహసీల్దార్ రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ నూకరాజు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ మన మాననీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతలో జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ మెయిన్ ఉద్దేశం అంటే మొత్తం మన 18వ స్వాతంత్ర దిన ఇప్పుడు 15th ఆగస్టులో జరుగుతుంది. ఇది ముందు మన అందరితో ఈ అవేర్నెస్ జరగాలి. మన స్వాతంత్ర దినోత్సవం కోసం ఒక ఎనర్జీ అవ్వాలి. ఇది కోసం ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. నా రిక్వెస్ట్ అంటే పాలకొండ కాన్స్టిట్యున్సీ, తర్వాత పాలకొండ సబ్ డివిజన్లో మీరు అందరూ కూడా మీ ఇంటిలో ఆ తిరంగా 15th ఆగస్ట్ రోజు మీ ఇంటిలో పెట్టించండి. తర్వాత మీ దగ్గరలో ఎక్కడెక్కడ ఫ్లాగ్ పోస్టింగ్ జరుగుతుంది తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. మన స్కూల్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, ఎనీ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ వీ హ్యావ్ ఫ్లాగ్ పోస్టింగ్ ఆన్ 15th of August. మీరు అందరూ దయచేసి ఈ అటెండ్ అవ్వాలి. మన స్వాతంత్ర దినోత్సవం సంబంధించి దయచేసి మీరు అందరూ విత్ ఆల్ ఎనర్జీ పార్టిసిపేట్ చేయాలి. ఇది నా రిక్వెస్ట్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ లక్ష్మీష, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బందితో పాటు స్కూలు, కాలేజీ, నర్సింగ్ విద్యార్థులు, స్కేటింగ్ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలతో దేశభక్తిని చాటారు.
గుంటూరులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాత గుంటూరులోని విఆర్ స్కూల్, పెరల్ స్కూల్, శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు 300 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ చేపట్టారు. దేశభక్తి నినాదాలతో విద్యార్థులు రోడ్లపై మార్చ్ చేశారు. చిన్నారుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ భావాలు పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, కుమార్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్లో వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వినాయక జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. వికసిత్ భారత్ సాధిద్దాం, భారత్ మాతాకి జై నినాదాలతో రాపూర్ పురవీధులు మారుమోగాయి. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని అధ్యాపకులు పిలుపునిచ్చారు. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముందస్తు వేడుకలలో మనం తిరంగాని ర్యాలీ ద్వారా రాపూరు ప్రజలు మరియు రాపూరు పట్టణ ప్రాంతంలో మా కళాశాల నుంచి సర్కిల్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. కళాశాల పేరు వచ్చి శ్రీ వినాయక జూనియర్ కాలేజు. ఇది ప్రభుత్వం ఆదేశం మేరకు వికాస్ భారత్ విజన్ 2024-47 సందర్భంగా మేము ఈ యొక్క తిరంగాని ఈ యొక్క ఈదుల వెంబడి ర్యాలీ చేస్తూ వచ్చాము. ఇంకోటి ప్రజలందరికీ మా యొక్క 80వ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాయవరం రైతులకు ఓ ఎన్ఆర్ఐ అండగా నిలిచారు. గ్రామంలోని చెరువులో కాలువ పూడిక పనుల కోసం ఎన్ఆర్ఐ శశి 50,000 ఆర్థిక సాయం అందించారు. పంట పొలాల్ని పరిశీలించిన శశి కాలువలో పూడిక పేరుకుపోవడంతో సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించారు. పూడికతీత పనులు చేపడితే రైతులకు నీటి సౌకర్యం మెరుగుపడుతుందని భావించి తక్షణ సాయం ప్రకటించారు. సాగునీటి సమస్యను గుర్తించి తమకు అండగా నిలిచిన శశికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆరుగొలను సొసైటీ పరిధిలోని రైతులకు డివిడెండ్లు అందించేందుకు సొసైటీ చర్యలు చేపట్టింది. మొత్తం 2,510 మంది రైతులకు 3.66 లక్షల డివిడెండ్లను పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. 2024 నుంచి 2026 వరకు ఆడిట్ పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు పాడి పశువులకు దాణా, కాల్షియం మందులు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో మేము కొత్తగా వచ్చిన తర్వాత మా దగ్గర రెండు చోట్ల ఎరువులు అమ్మకాలు చేసేవాళ్ళమండి, దండగర్ర, ఆరుగొలను. ఇప్పుడు కొత్తగా మేము వచ్చిన తర్వాత కొత్తూరు గ్రామంలో కూడా ఒక గొడవన్లో స్టార్ట్ చేసామండి ఎరువుల అమ్మకం. అలాగే పురుగు మందుల వ్యాపారం కూడా స్టార్ట్ చేసాం కొత్తగా లైసెన్స్ తీసుకుని. ఆరుగొలను, దండగర్ర రెండు చోట్ల కూడా సుమారు ₹1 కోటి ఈ దాడవాకి పురుగు మందుల అమ్మకం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు రాగానే మాకు ప్రమాణ స్వీకారం చేసిన మొదట్లోనే మీరు రైతులకి వచ్చిన లాభంలో డివిడెండ్ ఇవ్వాలి కంపల్సరీగా, ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి డివిడెండ్ ఇవ్వట్లేదంట అని కంప్లైంట్ చేశారు ఆయన. అలా ఇవ్వమని చెప్పారు. దానికి అనుగుణంగా మేము 3 సంవత్సరాలకి 2022, 21, 22, 22, 23, 23, 24 ఈ 3 సంవత్సరాలకు కాను డివిడెండ్ లెక్కటించి మాకు వచ్చిన లాభాల్లో 15% ఈ డివిడెండ్కి
అమౌంట్ కేటాయించారు. దాని ప్రకారంగా 2,510 మంది రైతులకి 3,66,000 మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. నీటి కోసం విద్యార్థినులు బకెట్లు పట్టుకుని గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. చదువుకోవాల్సిన సమయంలో నీటి కోసం అవస్థలు పడుతున్నామని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. తిరుపతిలో జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా స్విమ్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్విమ్స్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు సాగిన ర్యాలీని స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ప్రారంభించారు. అన్ని దానాల కన్నా అవయవదానం మిన్న అంటూ అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు విద్యార్థులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. స్విమ్స్ ఆధ్వర్యంలో ఈ అవయవదాన దినోత్సవాన్ని వైభవంగా జరుపుతూ ఉన్నాం. ఎంతోమంది గుండె చెడిపోయి, కిడ్నీ చెడిపోయి, లివర్ చెడిపోయి మరే ట్రీట్మెంట్ కూడా పనిచేయని సందర్భంలో ఈ అవయవాలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది. వీటికి వేరే మనిషి దానం చేయడం తప్ప మరో మార్గం లేదు. అందువల్ల ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయి ఈ అవయవాలు సరిగా పనిచేస్తున్నాయో వాళ్ళని ఈ అవయవ దానం చేయాల్సిందిగా ప్రోత్సహించడం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో వాలంటరీగా తమంతట తామే తమ అవయవాలు దానం చేస్తామనేటువంటి ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఉత్తరాంధ్రలో అలాగే విజయవాడ, గుంటూరులో ఎక్కువ డొనేషన్స్ జరుగుతున్నాయి. మన దగ్గర రాయలసీమ ప్రాంతంలో ఈ విషయంలో కొంత మనం వెనకబడి ఉన్నాము. ఈ ఆర్గన్ కాకపోతే ఇక్కడ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఆ డిమాండ్ మీట్ కావడం కోసమని ప్రజలందరూ కూడా ఈ విషయంలో చైతన్యవంతులై ఎలాగూ చనిపోయే మనిషి చనిపోతే అది నిప్పుకో లేకపోతే భూమికో గుంటూరును ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. శ్రీనివాసరావు తోటలో శానిటరీ సిబ్బంది, కూటమి నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పరజపాడు గ్రామంలోకి వచ్చిన ఏనుగుల గుంపు శివాలయం వద్ద కొద్దిసేపు నిలిచింది. ఈ క్రమంలో ఏనుగులు తొండాలను పైకెత్తడంతో శివుడికి నమస్కరిస్తున్నట్లుగా కనిపించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని గ్రామస్తులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఎలాంటి నష్టం కలిగించకుండా కొద్దిసేపు తర్వాత ఏనుగుల గుంపు అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, కూల్ డ్రింక్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. 3 దుకాణాల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆయా దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేసి శాంపిల్స్ ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. చెప్పండి, మొత్తం షాపులు విజిట్ చేయమని చెప్పండి. ఇది మాత్రం దృష్టిలో పెడతాం కాదు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉపాధి ఆశతో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయామని ఆరోపిస్తూ పలువురు బాధితులు ఎస్పీని ఆశ్రయించారు. స్కర్నెక్స్ కంపెనీ సీఈఓ తిరుమలకొండ రమేష్ తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. జిల్లా నలుమూల నుంచి మదనపల్లికి వచ్చిన బాధితులు ఎస్పీ ధీరజ్ కునుబల్లిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం మీడియాతో తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఉపాధి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆశతో డబ్బులు పెట్టామని, ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఒక్కొక్కరి దగ్గర వచ్చి ₹1,00,000 ఇస్తే 9,000 పడుతుంది 15 దినాలకి. అట్లా నెల అయితే 18,000. 1,30,000 కడితే 15 దినాలకు వచ్చి 12,000. అట్లా నెల అయితే 24,000 వచ్చి అట్లా అమౌంట్ పెంచుతానే మిషన్లు అందరికీ డెలివరీ ఇచ్చేది తీసుకుని చేస్తున్నాడు జనవరి. ఇంకా అయినా 1 బిల్లు 2 బిల్లులు 3 బిల్లులు లాస్ట్. మళ్ళీ డెలివరీ తీసుకొని సరికి వేసుకొని పోవడము లేదు. అయినా అందుకే ఇప్పుడు మా డబ్బులు మాకు ఇచ్చేట్లుగా వాడు ఎక్కడున్నా మాకు కరెక్ట్గా వాడికి ఒప్పు చెప్పి వాళ్ళంతా డీటెయిల్స్ అంతా కనుక్కొని మా డబ్బులు మాకు ఇచ్చేట్లుగా మీరు చూడాలి సార్. 1,30,000 కట్టి మాకు మెటీరియల్స్ ఇచ్చినాడు, కవర్స్ ఇచ్చిన ప్యాక్ చేసి ఇక్కడ చాకోడు కూడా. అన్నమయ్య జిల్లా చౌడేపల్లిలోని అభిష్టద మృత్యుంజయ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 5 నెలల సాధారణ హుండీ ద్వారా ₹1,32,219 ఆదాయం రాగా, ఆడి కృతిక సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హుండీ ద్వారా ₹42,813 ఆదాయం లభించింది. దీంతో 2 హుండీల ద్వారా ₹1,75,032 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మృత్యుంజయ స్వామి దేవస్థానం సంబంధించి హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఆడికొట్టిగా ఈ నెల జరిగిన ఆడికొట్టిలో టెంపరరీ హుండీ ద్వారా ₹42,813 వచ్చినది. అలాగే పర్మనెంట్ హుండీలు 13/12 మార్చి నెల నుంచి ఈ రోజు వరకు 13/8 వరకు ₹1,32,219 వచ్చినది. ఈరోజు ఆలయ అర్చకులు మరియు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఉత్తరాంధ్ర చిన్న కాశీగా పేరొందిన పుణ్యగిరి క్షేత్రాన్ని పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. పుణ్యగిరి ధారా గంగమ్మ శివాలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేయాలని నూతన పాలక మండలికి సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, విద్యుత్ క్యూ లైన్ల ఏర్పాట్లపై ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గొప్ప కుటుంబం ఇచ్చింది, నిజంగా దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన లలిత కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ బాధ్యత నేను ఖచ్చితంగా ఆలయ అభివృద్ధి కోసం పాటుపడి ఆలయ అభివృద్ధి చేస్తానని, అక్క సహకారంతో ఆలయ అభివృద్ధికి పాటుపడతానని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ చదివిస్తున్నాను. వాళ్ళకు కూడా సముచితమైన గౌరవాలు ఇవ్వాల్సిన బాధ్యతలు నా పైన ఉన్నాయి.
తప్పకుండా మా సాయిరామ్ తమ్ముడిని నేను విడిచిపెట్టను. తప్పకుండా సాయిరాముకు కూడా తగు విధమైన గౌరవాన్ని కల్పిస్తానని ఈ సభాముఖంగా మా భార్యాభర్తలు ఇద్దరం కూడా మాట ఇస్తూ అందరం ఒక కుటుంబంలో రాబోయే ఈ లలితమ్మని ఎలా అయితే మీ అందరూ నడిపించారో అదేవిధంగా కూటమి అభ్యర్థులను కూడా భవిష్యత్ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ముందుకు నడిపిస్తారని ఈ లలితమ్మ ఆశపడుతూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి కమిటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మళ్ళా ఇదే ఇవి ఇవాల్టి రీజనల్ రౌండ్ ఆఫ్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YK TV.